వెళ్ళమ్మా, త్వరగా తీసుకురా. బాబు, ఇది మంచి పద్ధతి కాదు నాయన. నువ్వే అమ్మాయిని వెంట పెట్టుకుని వాళ్ళ అమ్మ దగ్గరికి తీసుకెళ్ళి. నేనా? అవును. మళ్ళీ ఆ గడప దొక్కలని మా అమ్మ మీద ప్రమాణం చేశాను. ప్రాణాల కంటే ప్రమాణాలు ముఖ్యమా బాబు? లేని నీ తల్లి కోసం ఉన్న ఆమె తల్లి ప్రాణాలు తీస్తావా? ఏమండి, విరిగిపోయిన నా మనస్సును కరిగించాలని ప్రయత్నిస్తున్నారు. అనవసరంగా నన్ను బాధ పెడుతున్నారు. చూడు బాబు, ఇటు కట్టుకున్న భర్త, అటు కన్న తల్లి, ఈ రెండు ప్రేమ బంధాలు రెండు ఉరితాళ్ళై గొంతు నులుముతుంటే నీ భార్య పడే బాధను కాస్త అర్థం చేసుకోండి. పుట్టుకతోనే పోయిన తల్లి కోసం, పుట్టగానే పోయిన తండ్రి కోసం నువ్వు వింతగా పరితపించిపోతున్నావే. పార్వతి ఆ తల్లికి పుట్టడమే కాదు, 16 ఏళ్లు ఆ తల్లి ఒడిలో పెరిగింది నాయన. ఆ బంధాలు బాంధవ్యాలు వాళ్లే తెంచుకున్నారు. ధనగర్వంతో కన్న కూతుండే కాదన్నారు. అవును, ఆ డబ్బు ఇప్పుడు నీకు చేరింది, ఆ అహంకారం అబ్బింది. ఏమండి, మీరు నన్ను అవమానిస్తున్నారా? లేదు బాబు, చిన్నప్పుడు కొద్ది కాలం మాత్రమే మంచితనంలో పెరిగాను. ఈ చివరి రోజుల్లో నేను అమ్మగా బ్రతకాలని నీ పంచుకొచ్చాను. మళ్ళీ ఆ మంచిని వెతుక్కుంటూ పోతాను. ఏమండి, మిమ్మల్ని తండ్రిగా భావించాను. పైన భగవంతుడు ఒకడు ఉన్నాడు శంకర్. నువ్వు పార్వతికి తల్లిని చూపించే వరకు ఆ భగవంతుడు నీకు తండ్రిని చూపించడు. వస్తాను. మా పార్వతి అమ్మ ఇంకేమొస్తుందో లేదమ్మా, ఇంకా చచ్చిపోలేదు. కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకొని నీకోసం ఎదురు చూస్తుందమ్మా అమ్మ. ఏమండి బాబు, శంకరం పెద్దవాడిని, మిమ్మల్ని ఆశీర్వదించాల్సిన వాడిని అర్థించడానికి వచ్చాను. మేమేమి ఇవ్వగలం? దొంగలం, దరిద్రులం. ఏనాటికైనా మీ కాళ్ళ దగ్గరికి రావాల్సిన వాళ్ళం కాదు బాబు. నేనే నీ కాళ్ళ దగ్గరకు వచ్చాను. ఏ ధనమతంతో మిమ్మల్ని దూరం చేసుకున్నాను, ఆ ధనమే నాకు ఇప్పుడు ఆగర్భ శత్రువు అయింది. నన్ను జైలుకు పంపిస్తోంది, నా భార్యను చంపేస్తోంది. ఈ కిరాతకుడు క్షమించు శంకరం. నేనా? మిమ్మల్ని? వద్దు బాబు, నన్ను క్షమించొద్దు. కానీ నేను చేసిన పాపాలకి అమాయకురాలైన నా భార్య శిక్ష అనుభవిస్తోంది. కన్నబిడ్డ చూపు కోసం చావు బ్రతుకుల మధ్య సతమతమవుతోంది. ఈ పాపాత్ముని కట్టుకొని జానకి జీవితం అంతా నరకమే అనుభవించింది. సత్యం ముందైనా సుఖంగా చావనివ్వండి. ఒక కోరిక, కూతురుగా కాదు, అల్లుడిగా కాదు, మనిషికి మనిషి చేసే మంచి పనిగా ఈ కోరిక మన్నించండి. నాయన శంకరం, రావా బాబు, రాలేవా? నేను చేసిన పాపాలకు ఫలితం అనుభవించాల్సింది. వచ్చే ముందైనా దాని కళ్ళెదురుగ్గా ఉంటాను. మామగారు, బాబు చివరి చూపులన్నా అందుతాయా లేదో రండి. బాబు, ఇదేంటి ఇలా వచ్చా? ఏం చేయనన్నయ్యా, కట్టుకున్న భర్త నేను వెళ్ళకుంటాను, కొడుకు నన్ను వెళ్ళకుంటాడు. నాకు ఇంకెవరున్నారు? కొడుకైనా సవతి కొడుకైనా శంకరమేగా. ఏమిటమ్మా? నిజం నాయన, వారే స్వయంగా చెప్పారు. నువ్వు వారి మొదటి భార్య బిడ్డవట. వారు మా నాన్నగారా? ఎంత పొరపాటు చేశాను. వారు కళ్ళ ముందున్నా తెలుసుకోలేకపోయాను, వారి మాట వినలేకపోయాను. బాబు, పార్వతికి తల్లిని చూపించండి, భగవంతుడు నీకు తండ్రిని చూపించడని శపించిపోయారమ్మా. పార్వతి పద, మా నాన్నగారి మాట ప్రకారం మీ ఇంటికి వెళ్దాం. పద. మరి మన బాబు? రామదాసుని పంపించాను, తీసుకురమ్మని. పదండి మామగారు. పద పార్వతి, పదమ్మా. అమ్మా, కాస్త మంది తీసుకోమ్మా. అమ్మా, కనీసం వారు మందు కూడా తీసుకోకపోతే మనం ఏం చేయగలం? అమ్మా, అక్కయ్య కోసం నాని స్వయంగా వెళ్ళారమ్మా. అక్కయ్య తప్పకుండా వస్తుంది. నా మాట విని ముందు తీసుకోమ్మా. ఇక లాభం లేదు, ఆ అమ్మాయి రావలసిందే. ఆవిడ రాకుండా మనం ఏం చేసినా ప్రయోజనం లేదు. మావయ్య, డాక్టర్ గారు, ఏమండి, ఎలా ఉంది? ప్రమాదం లేదు కదా? ఆ అమ్మాయి వచ్చే వరకు ఏమీ చెప్పలేవు. పార్వతి వస్తుందండి, ఈలోగా మీ ప్రయత్నాలు వరకు కలిపి నేనేం చేసేది? ఆ అమ్మాయిని చూసే వరకు ఈవిడ ముందు కూడా పుచ్చుకునేటట్టు లేదు. అలాగా?
అమ్మ రావడం లేదు కదా అత్తయ్య. అలా చెప్తేనే కానీ అమ్మను బ్రతకదు బాబు. అమ్మా జానకమ్మా, ఇలా చూడమ్మా. నేనమ్మా విశ్వనాథాన్ని వచ్చాను. ఒక్కసారి చూడమ్మా. ఇడుగు నీ మనవడు పార్వతి కొడుకు కూడా వచ్చాడమ్మా. అమ్మమ్మ అమ్మమ్మ అమ్మ రాలేదా? బాబు నేను ముందుగా వచ్చేసాం. అమ్మ వెనకాల వస్తుంది. తప్పకుండా వస్తుందమ్మా. అమ్మాయి వచ్చేసరికి మిమ్మల్ని ఈ స్థితిలోనా మేము చూపించేది. మీరు ఇలానే ఉంటే ఆవిడ మనసు ఎంత బాధపడుతుందో మీరు ఊహించారా? ముందు తీసుకోండి. నాకే మందులు అక్కడే. నా పార్వతిని ఒక్కసారి చూపించండి. ఆ తర్వాత నేను ఏమైపోయినా పర్వాలేదు. అంతవరకైనా మిమ్మల్ని కాపాడాలి కదా, అందుకు మీరు ముందు పుచ్చుకునే తీరాలి. అలాగే నా బిడ్డను చూడటం కోసం మీరేం చెప్పినా చేస్తాను. అమ్మాయి మంది బొమ్మ. పెద్దమ్మాయి గారు అల్లుడి గారు వస్తున్నారమ్మా. బాబు తాతయ్య ఏంటన్నా? ఆ గదిలో ఉన్నారు నాన్న. నాన్న 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 నాన్న, ఇంతకాలం నా కళ్ళదిటి ఉంది. నన్ను ఎంతకాలంలో ఉంచుతాను? నేనేం తప్పు చేశాను? తప్పు చేసింది నేను నాయన. పుట్టినప్పటి నుంచి నీకు అన్యాయమే చేశాను. ఎవరికో ఇచ్చిన మాట కోసం నిన్ను నా కన్న కొడుకుగా చెప్పుకోలేక నాకు నేను ఆత్మద్రోహం చేసుకున్నాను నాయన. మరి నాన్న క్షమించండి. అవివేకంతో నేను మీకు చేసిన అపకారం మన్నించండి. నిన్న దేవుడే క్షమించాలి నాన్న. మనిషిని మనిషి క్షమించకపోతే ఆ దేవుడు కూడా క్షమించడు నాన్న. అమ్మని క్షమించండి నాన్న. అమ్మా ఇంకేముంది, పోలీసులు వచ్చేసారు. పోలీసులు నీ అంతు తేలుస్తాను. అమ్మా బయటికి ఏమిటిదంతా? ఏమీ లేదు రాడి. డబ్బు పిశాచులను అంతం చేసి భూభారం తగ్గించడానికి కంకణం కట్టుకున్నాను. ఇదిగో భూభారం నెంబర్ 1, నెంబర్ 2. ఇంకేముంది అల్లుడు, డబ్బు లేదు, పిస్తాచం లేదు, ఆరిపోయాను, పూర్తిగా ఆరిపోయాను. నిన్ను నమ్మడానికి వీల్లేదు అమ్మా. ఆ డబ్బు తెచ్చిన అనర్థాలతో నాకు పూర్తిగా బుద్ధి వచ్చింది బాబు. ఆహా మమ్మీ, మామా మీరేనా ఈ మాటలంటుంది? ఓహో, ఇక మన దేశం బాగుపడిపోయినట్టే. అప్పుడేమైంది? మాలాంటి వాడు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ బుద్ధి వచ్చినప్పుడు కదా ఈ దేశం బాగుపడేది. ఏమో బాబు, నాకు ఇంకేం అక్కర్లేదు. మీ అన్నదమ్ములిద్దరు నా ఈ దేవుడి ముందు చల్లగా ఉంటే నాకు అంతే చాలు. ఏమిటి శంకరం నా అన్నగారా? అవును బాబు, శంకరం మీ అన్నయ్య. బ్రదర్, అన్నగారిని తెలియక నీ ముందే ఈ డబ్బు గలాట చేసినందుకు ఎక్స్క్యూజ్. ఇందులో డబ్బు తప్పేమి లేదు. తప్పంతా మనిషిది. మనిషి డబ్బును సంపాదిస్తాడు. ఆ అహంలో కళ్ళు మూసుకుపోయి మానవత్వాన్ని మరిచిపోతాడు. అదే ఇన్ని అనర్థాలకు దారితీస్తుంది. నిజమే బాబు, నిజమే. అందుకు నేనే నిదర్శనం. డబ్బు పిచ్చలో పడి నేను మీకే కాదు దేశానికి కూడా ద్రోహం చేశాను. అందుకు తగిన శిక్ష నేను అనుభవించి తీరాల్సింది. అప్పుడే నాకు మనశ్శాంతి ఉంటుంది. పట్టాభి, బాధపడకు. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు. మామగారు, మీరేం భయపడక్కర్లేదు. ప్రభుత్వానికి మీరు చెల్లించవలసిన బాకీ నేను చెల్లిస్తాను. చాలా సంతోషం అల్లుడు గారు. అమ్మా పార్వతి, నిన్ను నీ భర్తను ఎంత అవమానపరిచి దూరం చేసినా చివరకు మీరే నా ఇల్లు నిలబెట్టారు. మీ మేలు మర్చిపోలేనమ్మా. మీవి నిజంగా విశాల హృదయాలు. కరెక్ట్.
అందరూ మీలాగే మంచి మనసుతో ఉంటే ఈ దేశమే స్వర్గతుల్యం అవుతుంది నాయన. డబుల్ కరెక్ట్ డాడీ. డబుల్ కరెక్ట్ సింగిల్ కరెక్ట్ వాళ్ళకి వచ్చిన గుర్తు తెచ్చుకోరా. ఏమే జానీ